హుదూద్ పెను తుఫాను ఉగ్రరూపం దాల్చుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మనం ప్రస్తుతం ఉప్పాడ దగ్గర ఉన్నాం. ఉప్పాడ దగ్గర బీచ్ రోడ్ చూసుకున్నట్లయితే కెరటాల తాకిడికి బీచ్ రోడ్ అంతా కూడా చింద్రాపింద్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాక్ వాల్ ఉందో, జియో ట్యూబ్ ఉందో, ఈ వీటిని తాక్కుంటూ కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. రాకాశాలు ఏ మేర ఎగిసి పడుతున్నాయో దాదాపు ఈ రాక్ వాల్ని అదే జియో ట్యూబ్ ఢీకొని దాదాపు 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఈ కెరటాలు ఎగిసి పడుతున్నాయి. మనం చూడొచ్చు. ఇక్కడ పరిస్థితి చాలా భయానకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క భయంకరమైన ఈదురుగాలతో పాటుగా వర్షం కూడా పడడంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే మన సుబ్బంపేట, ఉప్పాడ, మాయాపట్నం, కోనపాపపేట ఈ తీర ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు సముద్రం ముందుకు చొచ్చి రావడంతో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. మరికొన్ని గ్రామాలు అయితే ఖచ్చితంగా కోనపాపేటలో 20 పూరీలు నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. మత్స్యకారులంతా కూడా ఆందోళన భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం ఉదయం నుంచి కూడా ఈదురుగాలతో పాటుగా వానలు కూడా కొనడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే కొంతమంది మత్స్యకారులు ఇంకా గ్రామం విడిచి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇటువంటి తుఫాన్లు చాలా చూసాము, మాకేం కాదన్న ఒక భరోసా ఉన్నారు. అయితే ఖచ్చితంగా అధికారులు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోవాలి, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, తుఫాన్ షెల్టర్ కేంద్రాలకు వెళ్ళి తలదాచుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే అటు ఏజెన్సీ ప్రాంతంతో పాటుగా తుని మరికొన్ని ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలికి చెట్లు కొమ్మలు ఎరుగుపడడంతో అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సముద్రం మరికొద్దిసేపట్లో పోటీ మీద రానుంది. పోటీ మీదకి వస్తే ఈ అలల తీవ్రత ఇంకా ఉధృతంగా పెరిగి మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా వ్యవసాయం కూడా చూసినట్లయితే ప్రస్తుతం కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరితో పాటుగా ఇక వరి కూడా ఎక్కువ వర్షాలు పడితే ముంపుకు గురయ్యి కొబ్బరి చెట్లు బలమైన గాలులకి నేలకూలే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉప్పాడ దగ్గర ఉన్నాం. ఉప్పాడ దగ్గర పరిస్థితి అయితే చాలా భయాందోళనకరంగా ఉంది. అయితే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదైతే ఈ తుఫాన్ తీరం దాడుతుందో ఈ నేపథ్యంలో పరిస్థితి అయితే మరింత భయానకంగా ఉంటుందని చెప్పి వీరంతా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇది అదేవిధంగా ఏదైతే 5వ నంబర్ జాతీయ రహదారి ఉందో కత్తిపూడి నుంచి విశాఖపట్నం వరకు కూడా జాతీయ రహదారి మీద వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దయచేసి తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అటు కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్ళే ప్యాసింజర్ కూడా ఉదయం రద్దు చేశారు. పలు రైళ్లు ఏదైతే సామలకోట నుంచి విశాఖపట్నం వెళ్ళాలో ఆ ట్రైన్స్ కూడా రద్దు చేసి పలు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 6 NDRF బృందాలు అటు కోనసీమలోని హెడ్ క్వార్టర్ అమలాపురం చేసుకుని ఒక బృందం